ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ కోసం ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది పోరాటం చేశారు. 1969లో యుద్ధం జరిగింది పూర్తి స్థాయిలో. అంటే 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. కానీ అప్పటి రాజకీయ నాయకులు కావచ్చు, మరెవరైనా కావచ్చు, పదవుల కోసమైనా కాసుల కోసమైనా ఏం జరిగింది అనేది చరిత్రకు చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడి ప్రాంత బిడ్డలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఇక 2001వ సంవత్సరం భారత రాష్ట్ర సమితి మీ అందరికీ తెలుసు. కల్వకుంట్ల చంద్రశేఖరుడు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం ప్రధానంగా కృషి చేసిన ప్రముఖ నాయకుడు ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన 1954 ఫిబ్రవరి 17న మన మెదక్ జిల్లా చిన్న గ్రామమైన చింతమడకలో జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం కూడా కేసీఆర్ ఎక్కడ పూర్తి చేసిండు? పూర్తి చేసిన అనంతరం కూడా హైదరాబాద్లో పూర్తి చేసిన అనంతరం రాజకీయం ఎందుకు నచ్చిందో, ఎలా నచ్చిందో, ఏ సమస్యల మీద పోరాటం చేద్దాం అనుకున్నాడో తెలుగుదేశం పార్టీలో చేరిండు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత వివిధ పదవులను కూడా మన కేసీఆర్ చేపట్టిండండి. ఆయన అసెంబ్లీలో 4 సార్లు, లోక్సభలో 3 సార్లు పూర్తి స్థాయిలో ఎన్నికైన విషయం అందరికీ తెలిసిన విషయం కదా. టీడీపీ ప్రభుత్వ కాలంలో కూడా మంత్రి పదవులు కూడా వహించింది కదా. కానీ తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసే విధంగా పార్టీలో నడిచే వ్యవహారాలపై కేసీఆర్ చాలా అసంతృప్తి పోయింది. ఆ అసంతృప్తిలో భాగంగానే 2001లో టీడీపీని వదిలేసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని స్థాపించిండు. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి చేసిన ఉద్యమం ఆయన జీవితంలో అతిపెద్ద మలుపు. ఎందుకంటే 2009లో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష యావత్తు దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ, ఈ భారతదేశం అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. దీని ప్రభావంతోనే మన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2009న తెలంగాణ ఏర్పాటుకు సిద్ధమైందని పూర్తి స్థాయిలో ప్రకటన అయితే వచ్చింది కదా. అది కేసీఆర్ యొక్క పోరాటం అన్నా, కేసీఆర్ యొక్క ఏది పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తొలి అడుగు. అయితే ప్రక్రియ సజావుగా సాగకపోయినా కేసీఆర్ తిరుగులేని ఉద్యమ నాయకుడిగా ప్రజల మన్ననలు, అంటే ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరి ప్రేమ అనురాగాలను పొందింది. అనేక దఫాలుగా చర్చలు, ఉద్యమాలు, నిరసనలు అనంతరం చివరికి 2014 జూన్ 2న మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది.